డాక్టర్ గారు, మా అమ్మగారి వయసు 60 సంవత్సరాలు. గత 3-4 సంవత్సరాలుగా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుంది. మెడిసిన్ వాడితే నొప్పి తగ్గుతుంది, మళ్ళీ మెడిసిన్ ఆపేస్తే నొప్పి మొదలవుతుంది. కరోనా కారణంగా ఆపరేషన్ చేయించుకోవడానికి భయపడుతుంది. ఆపరేషన్ కాకుండా వేరే ఆల్టర్నేట్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మంచి క్వశ్చన్ వేశారు మీరు. ఎందుకు అంటే ఇప్పుడు మోకాళ్ళ ఆర్థరైటిస్, మోకాళ్ళనే కాదు ఏ ఆర్థరైటిస్ కన్నా ఆపరేషన్ ఒక్కటే దానికి మన సొల్యూషన్ కాదు. ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్గా చాలా ట్రీట్మెంట్స్ వచ్చాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే కరెక్ట్గా డయాగ్నోసిస్ చేసుకోవడం, అంటే ఏ స్టేజ్లో ఉంది, అది ఏం టైప్ ఆఫ్ ఆర్థరైటిస్. 2 రకాలు ఉంటాయండి. ఒకటి చిన్న వయసులో వచ్చేది, దాన్ని ఏంటంటే కీళ్ళ వ్యాధి, కీళ్ళ వాతం అంటాము. అది దాంతో మందులు స్టార్ట్ చేసేసుకోవటము. పెద్ద వయసులో వస్తుంది, ఇది డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటాము. ఇదేంటంటే ఫస్ట్ స్టేజ్లో మనం కనుక తీసుకుంటే సింపుల్ మందులు అండ్ ఎక్సర్సైజ్ అంటే పరిగెత్తేది కూడా అవసరం లేదు. రోజు వాకింగ్ ఒక 2 కిలోమీటర్లు నడుచుకుంటే దాంతో అది మోకాళ్ళు కానీ తుంటి కానీ గట్టిపడి మెజారిటీ సర్జరీస్ లేకుండా చాలామంది నడుస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ వచ్చినప్పుడు, ఇప్పుడు మీరు అన్నట్టు అమ్మగారికి మందులు వాడుతున్నారు. ఆ మందుల్లో వీలైనంత వరకు పెయిన్ కిల్లర్స్ వాడకండి. వాడాల్సి వచ్చినా కానీ సింపులెస్ట్ లైక్ పారాసిటమాల్, ట్రామాడాల్ అంటాం, ఇలాంటివి వేసుకోవాలి. అవి ఏంటంటే కిడ్నీలు, లివరు పాడు చేయదు, చాలా అరుదుగా ప్రాబ్లమ్స్ వస్తాయి. వేరే పెయిన్ కిల్లర్స్ ఏంటంటే ఇక రోజువారీ కార్యక్రమాలు చేసుకోలేనప్పుడు అప్పుడు ఎప్పుడో ఒకసారి ఈ డైక్లోఫినాకో, అసిక్లోఫినాక్ అనే ట్యాబ్లెట్. ఇది కాకుండా కామన్గా ఏంటంటే ఆయింట్మెంట్ రాసుకోవటము. దాని తర్వాత ఎక్సర్సైజ్, కాలు సింపుల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, కూర్చొని చేసుకోవచ్చు, మీరు సినిమా చూస్తూ చేయవచ్చు, లేదా సీరియల్ చూస్తూ చేయొచ్చు. ఇది చేయటం వల్ల ఏంటంటే కండరాలు గట్టిపడతాయి. గట్టిపడటం వల్ల బరువు అనేది మోకాల్లోంచి ఎక్కువ వెళ్ళకుండా మనకి నొప్పి తగ్గుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా గుజ్జు ట్యాబ్లెట్లు. ఇప్పుడు మనం గుజ్జు అంటే అందరూ ఊహించేది ఏంటంటే మోకాల్లో మెత్తగా స్పంజిలాగా, అలాంటిది ఏం కాదు. సో ఇప్పుడు కొత్తగా వచ్చే ఏంటంటే గుజ్జు ట్యాబ్లెట్స్ వచ్చాయండి. ఇవి ఏంటంటే మనకి జాయింట్ స్మూత్నింగ్, అంటే ఇప్పుడు మీరు ఉదాహరణకి చూసుకుంటే ఇప్పుడు ఎర్లీ స్టేజెస్లో ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు ఈ జాయింట్ కొద్దిగా అరుగుదల ఉన్నప్పుడు అది మనకి స్మూత్నింగ్ చేసి నొప్పి తగ్గిస్తుంది. ఇదేమంటామంటే సప్లిమెంట్స్ అంటాం. అంటే ఇప్పుడు మనం కాల్షియం బి కాంప్లెక్స్ తీసుకున్నట్టు మీరు ఎంతకాలం తీసుకున్నా మీకు ఎంత ప్రాబ్లమ్స్ రాదు. చాలామంది నా పేషెంట్స్ ఇలాంటి సింపుల్ ట్యాబ్లెట్స్ మీద వేళ్ల తరబడి నొప్పులు లేకుండా ఉన్నారు. సో ఇలాంటివి కాన్సన్ట్రేట్ చేయాలి. మెయిన్గా ఎక్సర్సైజెస్, ఆయింట్మెంట్, వేడి నీళ్ళ కాపడం పెట్టుకోవడం, ఈ గుజ్జు ట్యాబ్లెట్లు వేసుకోవడం. ఆడవారైతే అందరూ కూడా ఈ మెనోపాజ్ తర్వాత కాల్షియం గురించి ఆలోచించాలి, వేసుకోవాలి రెగ్యులర్గా. సో ఇది మనం ఫస్ట్ చేసుకోవాల్సింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్, ఇంకా నొప్పులు కొంచెం ఉన్నాయి, ఇంజెక్షన్స్. ఇప్పుడు లేటెస్ట్గా PRP అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, అది మన బాడీ నుంచే కణాలను తీసేసి బ్లడ్ తీసి దాన్ని కణాలు, ప్లేట్లెట్ అనే కణాలని కాన్సన్ట్రేట్ చేసి మళ్ళీ మోకాల్లో కానీ ఈ ఆర్థరైటిక్ జాయింట్లో ఇంజెక్ట్ చేస్తాము. ఇది చేయటం వల్ల కూడా మంచి రిలీఫ్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ది ఈ స్టెమ్ సెల్ థెరపీ. ఈ స్టెమ్ సెల్ అంటే ఏంటంటే మన కణాలు కొన్ని ఇప్పుడు మీరు ఉదాహరణకి ఎంబ్రియోస్ అంటాం. చిన్న పిల్లలు పుట్టే ముందు ఫస్ట్ చిన్న కణంలాగే ఉంటారు, దాని తర్వాత పెరిగి అవయవాలు రావటం. అట్లనే కొన్ని కణాలు ఏంటంటే ఫస్ట్ స్టేజ్లో ఉంటాయి, అవి ఇంకా దేనిలాగా కూడా డెవలప్ అవ్వదు. సో దాన్ని ఎక్కడైతే పెడతామో దానిలాగా డెవలప్ అవుద్ది. ఉదాహరణకి కాట్లేజ్ మీద పెట్టాము అంటే మృదులాస్థి, దాని మీద పెట్టంగానే అది మృదులాస్థలాగా మెల్లగా తయారవుతుంది. మొత్తం కంప్లీట్గా కాకపోయినా సుమారుగా అది వస్తుంది. సో అందుకని ఇప్పుడు ఈ స్టెమ్ సెల్ థెరపీ అనేది కూడా సక్సెస్ బాగానే ఉంది. అన్నిటికన్నా ముఖ్యం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఎర్లీగా చేసుకోవాలి మనం. అదే మోకాళ్ళు వంకర్లు అయిపోయి నడవలేని పరిస్థితి ఉంది, అప్పుడు వచ్చి ఇంజెక్షన్ చేయండి డాక్టర్లు అంటే మీకు అనవసరం. అది అంటే డబ్బులు దండగా, చేసుకొని కూడా పెద్దగా లాభం ఉండదు. సో అందుకని మీకు ఎర్లీగా నొప్పులు వస్తున్నప్పుడు మీ డాక్టర్ని సంప్రదించి ఇలాంటివి ఏదన్నా ట్రై చేసుకుంటే అప్పుడు సర్జరీస్ లేకుండా మీరు అవాయిడ్ చేసుకోవచ్చు.